విద్యా వాసుల అహం అచ్చ తెలుగు టైటిల్ సినిమా. ఈ సినిమా థియేటర్లో కాదు, ఆహాలో రిలీజ్ అయింది ఈరోజు మే 17 శుక్రవారం. అంటే ఇంతకుముందు నేను ఈ సినిమా ట్రైలర్ చూశాను. ట్రైలర్ ఓకే, పర్లేదు అనిపించింది. ఇక 2 రోజుల ముందు అంటే మూవీది ఒక ఈవెంట్ జరిగింది, ప్రమోషన్ ఈవెంట్. అక్కడ అందరూ డైరెక్టరు, హీరో, హీరోయిన్ అందరూ మాట్లాడారు. సినిమా మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఈరోజు రిలీజ్ అయింది ఆహాలో చూశాను అనమాట ఈరోజు. అంటే చూడడం అంటే సినిమా చూస్తే 1:40 నిమిషాలే ఉంది సినిమా. మొదటి 10 నిమిషాలు మాత్రం అసలు అద్భుతంగా అనిపించింది. అసలు అంటే చాలా రోజుల తర్వాత వైకుంఠము, విష్ణువు, శ్రీ మహాలక్ష్మి, నారదుడు ఇలా ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత హీరో ఇంట్రడక్షన్ ఇచ్చేసరికి అసలు అబ్బా ఎంత బాగుంది. ఎన్నాళ్ళకి మంచి తెలుగు సినిమా, మంచి తెలుగు మాటలు, తెలుగు టైటిల్, చాలా బాగుంది అనిపించింది. ఇక తర్వాత 1:30 సినిమా మాత్రం నరకం చూపించాడు అసలు డైరెక్టరు. ఈ మణికాంత్ గెల్లి అనే ఈ డైరెక్టరు ఇంతకుముందు తెల్లవారితే గురువారం అని ఒక సినిమా తీశాడు. దాంట్లో మన కీరవాణి రెండో కొడుకు, అతని పేరు ఏదో ఉంది, సింహ, అతను హీరోగా. ఆ సినిమా పర్లేదు, బాగానే ఉంటుంది ఆ సినిమా, బట్ ఆడలేదు. ఇప్పుడు ఆహాలో ఈ సినిమా తీశాడు అతను, మణికాంత్ గెల్లి. అసలు ఎందుకు తీశాడో అర్థమే కాలేదు నాకు ఈ సినిమా. అంటే ఇది మేజర్గా భార్యాభర్తల కథ, పెళ్ళైన తర్వాత వచ్చే ఏమంటారు, ఈ సినిమా అహం అని ఉంది కదా, విద్యావాసుల అహం, ఆ ఈగో ప్రాబ్లమ్స్ మీద తీశాడు. అసలు ఎంత సిల్లీగా ఉందంటే అంత సిల్లీగా అనిపించింది. మొదటి 10 నిమిషాలు ఎంత బాగా నచ్చిందో నాకు, మిగతా 1:30 సినిమా అసలు టార్చర్ అనిపించింది. ఇక ఈ సినిమాలో హీరో వచ్చేసి అర్జున్ అతని పేరు, అర్జునే అనుకుంటా. విజయ్ వాళ్ళ ఫాదర్ పేరు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫైట్ మాస్టర్, విజయ్ ఫైట్ మాస్టర్ అనేసి చాలా సినిమాలకు చేశాడు అతని అబ్బాయి. ఇంతకుముందు ఈ అబ్బాయిని నేను చూశాను. ఏది మన రీసెంట్గా కోట బొమ్మాలి పిఎస్ అని మంచి సినిమాలో మంచి కానిస్టేబుల్ క్యారెక్టర్ తీశాడు. ఇక హీరోయిన్ కూడా మన శివాని తెలుసు కదా, మన రాజశేఖర్ జీవితాల పెద్ద కూతురు. ఈ అమ్మాయి కూడా మన తెలుగులో ఫస్ట్ అద్భుతమైన సినిమా తీసింది, మన తేజ సజ్జా హీరోగా. ఆ సినిమా బాగానే ఉంటుంది. ఆ తర్వాత కోట బొమ్మాలి పిఎస్లో కూడా ఈ అమ్మాయి చేసింది, శివాని రాజశేఖర్. అమ్మాయి పెద్ద అందంగా ఉండదు కానీ, పొడుగ్గా ఉంటుంది కానీ, మూతి నిండా పళ్ళు, కొద్దిగా అందంగా ఏమి అనిపించదు, నాకు నచ్చదు ఈ అమ్మాయి. బట్ వీళ్ళిద్దరూ, ఈ అర్జున్ విజయ్ అండ్ హీరోయిన్ శివాని రాజశేఖర్ ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ మన కోట బొమ్మాలి పిఎస్లో ఇద్దరు కనపడ్డారు. మళ్ళీ వెంటనే విద్యావాసుల అహంలో హీరోయిన్లో కనపడ్డారు. చాలా సిల్లీగా అనిపించింది. మణికాంత్ గెల్లి డైరెక్టర్ తీసినది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి, అంటే మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మన కళ్యాణ్ మాలిక్, మన కీరవాణి వాళ్ళ కజిన్. ఇతను కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. మనకు అయితే సినిమా కానించి మొన్న వచ్చిన ఏది మన అలా మొదలైంది కానీ, లేకపోతే అష్టాచెమ్మ కానీ, ఇలా మంచి మంచి సినిమాలకు ఇస్తారు మ్యూజిక్ డైరెక్షన్ ఇతను కళ్యాణ్ మాలిక్. ఈ సినిమాలో అస్సలు ఒక పాట కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఏం సెట్ కాలేదు. ఇక ఎందుకులే, ఇక ఈ సినిమా గురించి చాలామంది యాక్టర్లు ఉన్నారు. రైట్ ఫ్రమ్ అవసరాల శ్రీనివాస్ ఏంటి, అభినయ కానీ, లేకపోతే శ్రీనివాసరెడ్డి ఏంటి, రఘుబాబు ఏంటి, ఇక చాలామంది హీరో మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్, హీరోయిన్ మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టరు, ఇలా చాలామంది యాక్టర్, తనికెళ్ళ భరణి ఒక సీన్లో, ఇలా చాలామంది ఉన్నారు. కానీ చెప్పాను కదా, మొదటి 10 నిమిషాలు మాత్రం అసలు చాలా బాగా నచ్చింది. అచ్చ తెలుగు సినిమా, అబ్బా మంచి సినిమా చూడబోతున్నాం అనుకుంటాం. కానీ మిగతా 1:30 సినిమా మాత్రం అసలు సిల్లీగా, చైల్డిష్గా, కిడ్డిష్గా, అసలు ఏ మాత్రం అస్సలు లేదా. దానికి తోడు ఆహాలో ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడలేము ఫ్యామిలీతో కూడా. ఎందుకంటే ఈ సినిమా ప్లాట్ ఏదైతే ఉందో, ప్రేమ, పెళ్ళి, శోభనం, రొమాన్సు ఇవే ఉన్నాయి. ఒక పాట అయితే కంప్లీట్ రొమాంటిక్ సాంగ్ పెట్టారు. సో ఫ్యామిలీతో అస్సలు చూడలేము. ఒకవేళ ఇప్పుడు థియేటర్లో కూడా సినిమాలు ఏం లేవు. ఇక సచ్చినట్టు ఈ సినిమా చూడాల్సిందే ఆహాలో. చూస్తే భార్యాభర్తలు కలిసి చూడండి అంతే. ఇక పిల్లలతో, పెద్దవాళ్ళతో కలిసి చూడలేము ఈ సినిమాని. కొద్దిగా ఇబ్బంది పడేసే సన్నివేశాలు ఉన్నాయి. నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. మొదటి 10 నిమిషాలు చూసి అబ్బా నిజంగా చాలా బాగుంటుంది అనుకున్నా. కానీ తర్వాత 1:30 సినిమా మాత్రం టార్చర్ పెట్టాడు. నాకు అస్సలు నచ్చలేదు. సినిమాకు నా రేటింగ్ వచ్చేసి 2/5.
సో ఈ విద్యావాసుల అహం అనే ఈ సినిమా మీకు అంటే ఇక తప్పదు, ఇక థియేటర్లో సినిమాలు ఏం లేవు కాబట్టి ఇంకా ఆహాలో చూడాల్సిందే. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చూడండి, పెళ్ళి కాకపోతే ఇండివిజువల్గా చూడండి. కానీ బట్ చూడొద్దనే చెప్తాను, బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి చూడాల్సిందే. నా రేటింగ్ వచ్చి 2/5. నాకైతే అస్సలు నచ్చలేదు. శివాని రాజశేఖర్ని చూడలేము అసలు, అమ్మాయిని బెట్టగా ఉంది, నాకు అసలు నచ్చలేదు. హీరో అర్జున్ విజయ్ ఇంతకుముందు నాకు నచ్చేవాడు, కోటబొమ్మాలి పిఎస్లో బాగానే ఉంది అతనిది. అంతకుముందు పంచతంత్రం అనే సినిమా కూడా చేశాడు, దాంట్లో కూడా బాగానే ఉన్నాడు. దీంట్లో కొద్దిగా కామెడీ టచ్ ట్రై చేశాడు, కానీ అతనికి సూట్ అవ్వలేదు కామెడీ హీరోకి. అతని బదులు ఏదైనా కామెడీ, ఇంత కామిక్ రోల్ ఉన్నప్పుడు కొద్దిగా కామెడీ హీరోని ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఏమోలే, ఇక కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఈ సినిమా బాగాలేకపోవడానికి కూడా 99 కారణాలు ఉన్నాయి. ఒకే ఒక కారణం, మంచి కారణం, మొదటి 10 నిమిషాలు మాత్రమే. ఇక మిగతా సినిమా అంతా, అందులోనూ ఈ సినిమా 2021లో షూటింగ్ జరిగింది. ఇది ఇప్పుడు 2024, 3 ఏళ్ళ తర్వాత వచ్చింది. సినిమా చూస్తే అర్థమవుతుంది, అక్కడ డేట్స్ అవన్నీ, క్యాలెండర్ డేట్స్ అన్నీ చూస్తే 2021లో షూటింగ్ జరిగింది. అంటే ఎవరు తీసుకోలేదు, ఎవరు రిలీజ్ చేయలేదు ఈ సినిమాని. ఇక లాస్ట్కి ఆహా వాడు దయదలిచి దీన్ని తీసుకున్నాడు, కానీ తప్పు చేశాడు, పొరపాటే ఇది. అది మన విద్యావాసుల అహం అనే ఈ సినిమా అనకూడదు. అలానే దీనికంటే టీవీ సీరియల్స్ బాగుంటాయి. అంత అంత చండాలంగా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్. ఒక ఇంట్లో ఒక సెట్ వేసి సినిమా అంతా చుట్టేశారు దాన్ని. నేను వాళ్ళ ఇంటర్వ్యూస్లో అవి దాన్ని బట్టి తెలిసింది ఏమంటే 15 రోజుల్లో సినిమా షూటింగ్ అయిపోయింది. ఈ సినిమా 15 రోజుల్లో జరిగిన దాన్ని మనకు 3 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేశారు. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎంత అవుట్డేటెడ్ ఉందో ఈ సినిమా అనేసి. ఇక మీ ఇష్టం. ఆహా సబ్స్క్రిప్షన్ ఉంది, బయట థియేటర్లో సినిమాలు లేవు, ఇక ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియదు అంటే చూడండి. బట్ చూసేటప్పుడు పిల్లలు లేకుండా జాగ్రత్త పడండి. భార్యాభర్తలు మాత్రం చూడండి. అయినా కానీ నచ్చదు, ఏదో 1 గంటన్నర పాటు టైం పాస్ అంతే. ఓకే, బాయ్.